హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజైతే మా మమ్మీ వాళ్ళైతే ఫిషెస్ తెచ్చారు. 2 అయితే తెచ్చారు. అది 2 కేజీస్ ఉన్నాయన్నమాట. ఆ రెండిట్లోనైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా బాగా క్లీన్ చేసేసారు. మా కన్నయ్య అయితే వాటి ఏంటో అన్నట్టుగా కొత్తగా చూస్తూ ఉండిపోతున్నాడు. వాటిని అయితే బాగా కడిగేశారు. అవి కట్ చేయడానికి జారిపోతున్నాయంట. మా మమ్మ అయితే ఆనియన్స్ అయితే కాల్ చేసేసుకుంది, మసాలా అయితే వేయించేసేసుకుంది. మసాలా ఏంటంటే జీలకర్ర మెంతులు అయితే వేయించేసి పెట్టుకుంది. ఫ్రెష్గా చేయాలనేసి వేయించి పెట్టుకొని అదైతే రోట్లో అయితే దంచేసుకుంది. మా తమ్ముడు చూడండి ఎలా చూపిస్తున్నారు. మా బుడ్డోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏంటో అనేసి అంతా ఫ్రెష్ అయిపోయాక కడిగి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న కాల్చిన ఉల్లిగడ్డ ఉంది కదా, అదైతే దంచుకున్నాం కదా, అదైతే వేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గోలిన తర్వాత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ తీయడం మర్చిపోయిన వీడియో. అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కారం అయితే తగినట్టు వేసుకోవాలి. చింతపులుపు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అడిగంటనివ్వకుండా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనమైతే చింతపండు నానబెట్టుకున్నాము. కొత్త చింతపండు కంటే పాత చింతపండు బాగుంటుంది. మధ్యలో అయితే మాకు గ్యాస్ అయిపోయింది, చాలా ప్రాబ్లం వచ్చేసింది. బయట అయితే కట్టెల పొయ్యి పెట్టేసాము. చారు అయితే పోసేసేసాము. పులుసు అయితే పోసేసి అందులో మనం ముందుగా నూరుకున్న మసాలా అండ్ ధనియాల పిండి కొంచెం వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మసిలిన తర్వాత ఇది పులుసు అనేది బాగా మసిలిన తర్వాత మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి. మేము ఈ వీడియో తీసేలోపే చీకటి అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే తొందరగా అయిపోవు. మా మమ్మీకి ఫీవర్ వచ్చినా మా కోసం అనేసి కష్టపడి మా కోసం చేపల పులుసు అయితే పెట్టింది. కొంచెం అయితే పచ్చడి కూడా పెట్టింది. చాలా అంటే చాలా బాగుంది. చేపలు బాగా అందులో వేసి ఊకే కలబెట్టకుండా అవి ఉడికే అంతవరకు ఉంచుకొని కొంచెం అటు ఇటు అనుకుంటూ పెట్టాలి. చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేసింది. మా మమ్మీ చేసిన చేపల పులుసు అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మా బాబు పుట్టిన కాంచి ఫస్ట్ టైం చేపలు తిన్నాడు. నేనైతే మా బాబు 3 months ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను తిన్నాను. మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. చాలా అంటే చాలా నచ్చింది. మా వారి కోసం అలాగే చేపల పచ్చడి పెట్టిందన్నాను కదా, ఆ చేపల పచ్చడి కూడా తీసుకొని వచ్చేసాము మా ఇంటికి. మా వారికి కూడా చేపలు అంటే ఇష్టం, కానీ మేమైతే హైదరాబాద్లో ఎప్పుడైతే వండుకోలేదు. చాలా మిస్ అయ్యాం చేపల్ని. అందుకే మా మమ్మీ పెట్టగానే